మందిరంలోనికి తీసుకొచ్చి ఆ మందిరంలో పరిచి, దేవా నువ్వే చూడయ్యా ఈ ఉత్తరం ఎంత దారుణంగా తిడతా రాసినాడో. అదే చేశాడా లేదంటారా? రాత్రంతా పెద్దలను పిలిచినాడు, యెషయాను పిలిచినాడు, రండి మనం దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేద్దాం అని పిలిచాడు. ఆ రాత్రంతా వారు ప్రార్థన చేశారు. అక్కడ దేవుని దూత వచ్చాడు. ఆ రాత్రంతా వెళ్ళి ఆ యొక్క సిరియా దండులో చూస్తే, ఆ దండులో సిరియనులను చంపేస్తే ఎంతమంది చచ్చారంట? 185,000 మంది సైన్యం చచ్చిపోయినారంట. పరిష్కారం వచ్చిందా లేదంటారా? ఎక్కడికి వెళ్తే పరిష్కారం వస్తుంది? మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తారండి? అయ్యా కొద్దిగా నువ్వన్నా సాయం చేయయ్యా. ఏమైందమ్మా? గిట్లా అయిపోయింది పరిస్థితి, నువ్వన్నా వెళ్ళి చెప్పాయి, ఆయనతో మాట్లాడాయా, ఆయన అస్సలు నా మాట వింటలేడు. ఏం చేస్తాం? అదే కదా అండి, పెద్ద ఆయన దగ్గరికి పోతాం, చెప్పాయా నువ్వైనా కాస్త పంచాయతీ పెద్దల దగ్గరకో, లేకపోతే వాళ్ళ అన్న దగ్గరకో, అక్క దగ్గరకో, ఈ అమ్మ దగ్గరకో, నాన్న దగ్గరకో వెళ్ళి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? పరిష్కారం చేయరు, నీ జీవితాన్ని పంచి పెడతారు. జాగ్రత్త. ఇప్పుడు యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబు నువ్వు లేచావా? లేస్తే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? బేతేలుకి వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు. అక్కడికి వెళితే నీకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ 2 వచనాలు మరలా చూపించాలి నేను మీకు. కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు మాట, 42వ కీర్తన అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ. 2వ వచనం కూడా చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎక్కడికంట? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంట? జీవము గల దేవుని కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది. అయా నీ సన్నిధికి నేను ఎప్పుడు రావాలా? నీ సన్నిధిని నేను ఎప్పుడు కనపడాలా? ఎందుకయ్యా దావీదు ఎందుకు పోవాలనుకున్నా? నాకు కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నీకు చెప్పదలుచుకోవాలా, ఇంకెవడికి చెప్పదలుచుకోవాలా? నా బాధ, నా హృదయంలో ఉన్న వేదన ఎవరికి చెప్పదలుచుకోవాలా? నేను ఎప్పుడు దేవుని మందిరంలోకి పోవాలా? నేను ఎప్పుడు మోకాళ్ళ మీద పడాలా? ఆయనతో నా బాధ అంతా చెప్పుకొని నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించాలా. అది నా ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలని. 2వ వచనం కూడా చదవండి. 63వ కీర్తన 1వ వచనం చదువుదాం. దేవా నా దేవుడవు నీవే. ఎప్పుడంట వేకు అంటే ఎప్పుడండి? 9 గంటలప్పుడు అంటారా? తెల్లవారుచుండగానే వేకువనే నేను నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయము తచ్చు. ఎక్కడంట? పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో. ఎక్కడంట? ఇంట్లో కనిపెట్టట్లేదు, మంచం మీద ఉండి కనపెట్టట్లే. తెల్లవారితే ఎక్కడుంటాం మనం? దావీదు అంటాడు, వేకువనే లేస్తే పరిగెత్తుకొని వస్తానయ్యా నీ మందిరానికి వచ్చి, వేకువనే నీ పరిశుద్ధ ఆలయమందు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను. ఇప్పుడు దేవుడు అంటాడు, యాకోబు నువ్వు లేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది, నువ్వు లేస్తే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. మృతులలో నుండి నువ్వు చచ్చిన వారి మధ్యలో నుంచి నువ్వు క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. లేచి ఏం చేస్తావు? బేతేలుకి వెళ్ళు. లేచి ఎక్కడికి వెళ్ళాలంటాడు? దేవుని మందిరానికి వెళ్ళు. నేను మాట చెప్తున్నా, నీ కుటుంబ సమస్యకు పరిష్కారం దేవుని మందిరం, దేవుని సన్నిధి. అక్కడికి వెళ్ళి దేవునితో చెప్పు, అక్కడ పరిష్కారం దొరుకుతుంది. నా 3వ మాట చెప్తా, కొంచెం త్వరగా వెళ్దాం. 3వ మాట రండి. ఇప్పుడు 35వ అధ్యాయం 1వ వచనం చదవండి మరలా. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము, అక్కడ ఏం చేయాలంట? నివసించి. నువ్వు బతకాలనుకుంటే, నువ్వు ఉండాలనుకుంటే, నువ్వు నివసించాలనుకుంటే ఎక్కడ నివసించాలా? బేతేల్లోనే ఉండు, షెకెములో కాదు, పద్దనరాములో కాదు. నువ్వు ఉండాల్సింది ఎక్కడ? బేతేలులో, అనగా దేవుని మందిరంలోనే ఉండాలా. నీ నివాసం, నా నివాస స్థలం దేవుని మందిరం, అక్కడ నేను నివాసం చేస్తా.
అక్కడుంటే నీకు చాలా క్షేమం, అక్కడుంటే నీకు చాలా భద్రత. నేను మాట చెప్తా, దేవుని పిల్లలకు నివాస స్థలం ఏది అంటే దేవుని ఇల్లు, దేవుని సన్నిధే. అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ సంతోషపడుతూ ఆనందిస్తూ ఆనందంతో దేవుని మందిరంలో గడపొచ్చు నీవు. అందుకని నా దాగుచోటు నీవే అంచాడు కదా. నీ రెక్కల నీడ క్రింద నేను ఆనంద సంతోషాలు చేస్తా అంటాడు దావీదు భక్తుడు. ఈరోజు నువ్వెక్కడ సంతోషపడుతున్నావు? ఎక్కడ నివసించాలను? దేవుని ఇంట్లో, దేవుని అక్కడ నివసించు. నువ్వు నివసించేది ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నావు, అక్కడ కాదయ్యా నువ్వు ఉండాల్సింది దేవుని ఇంట్లో, అక్కడ నివసించు అని అంచాడు. దేవుని మందిరంలో ఒకసారి చూద్దామా, మనకు బాగా తెలిసిన మాట కదా. ఒక్క దినం ఏడుంటుంది అది? 84వ కీర్తన 10వ వచనంలేండి. 84వ కీర్తన ఎన్నో వచనం? 10వ వచనం కదా. అక్కడ అంటే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఉంటామా అండి? దేవుని మందిరంలో ఒక రోజంతా ఉండి మోకాళ్ళ మీద ప్రభువుని అడిగి ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానం పొందుకొని సంతృప్తి పడ్డ రోజులు ఉంటాయంటారా మనకి? 4వ వచనం చదవండి అదే కీర్తనలో. నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు, దే ఆర్ ద బ్లెస్సెడ్ అని అంచాడు. ధన్యుడు అన్న దగ్గర బ్లెస్సెడ్ అన్న మాట రాస్తాడు, ఆశీర్వదించబడిన వారు అంటాడు. నీ మందిరమునందు నివసించు వారందరూ ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడిన వారు. నీకు నిజంగా ఆశీర్వాదం, నీ మనసులో నెమ్మది, జీవితంలో సంతోషం, కుటుంబంలో సమస్యకు పరిష్కారం, ఇవన్నీ కావాలా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు అంచాడు. నువ్వు ఎక్కడ నివసించాలా? ఎక్కడ నివసించాలా? దేవుని మందిరం. యాకోబుతో దేవుడు అంటాడు, ఏ యాకోబ్ లే, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు. నువ్వు బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించు అనగా దేవుని ఇంట్లో నీవు నివసించు. దావీదు భక్తుడు అందుకే అంచాడండి ఓ మాట. ఇక్కడ 27వ కీర్తనలో 5వ వచనంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ తన కోసం ఈ మాట అంటాడు, యెహోవా యొద్ద. 5వ వచనమే కదా. ఏడ చదువుతున్నావమ్మా? 27:4 వచ్చిన చదవమ్మా. 27:4 వచ్చి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎంతకాలం అంట? జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరి. దావీదయ్య ఏడుండాలనుకుంటున్నావు అంటే ఈ దావీదయ్య ఏమంటాడు? నేను బతికినంత కాలము దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను. అందుకేనండి దావీదు దీవించబడ్డాడు. దావీదు తరువాత తనకు సింహాసనం స్థిరపరచబడింది. ఆ దావీదు కుమారుడైన యేసు అని పిలువబడ్డాడు. యేసయ్య కూడా అక్కడి నుండి వచ్చినాడు. దావీదుకి ఇంత ఆశీర్వాదం. దావీదు దీవించబడ్డమే కాకుండా దావీదు కుటుంబం కూడా దీవించబడ్డది. మీరు సమూయేలు 2వ గ్రంథం 7 తీయక్కర్లేదు, 2వ గ్రంథం 7వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే మొదట యాకోబుతో ఏమన్నాడు? నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి. చదవండి ఇప్పుడు. నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి నువ్వు బలిపీఠం కడితే ఎక్కడ కట్టాలా? అక్కడంటే ఎక్కడ కట్టాలంటే అక్కడంటే ఎక్కడ? బేతేల్లో కట్టాలా. కానీ ఈ పెద్ద మనిషి ఎక్కడ కట్టాడంట? షెకెములో కట్టాడు. షెకెములో కట్టి అక్కడ ఎలోయి ఏమన్నాడు? ఇజ్రాయేలు అని పేరు పెట్టాడంట. ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని అర్థం ఇచ్చేటట్లుగా పేరు పెట్టాడు. కానీ ఆ దేవుడు ఏమన్నా మాట్లాడా? ఏమన్నా మాట్లాడినట్టుందండి అక్కడ? నీ ఇష్టం వచ్చిన కాడ కడితే దేవుడు మాట్లాడు. నువ్వు ఎక్కడ నీ జీవితం కట్టబడాలో ఇక్కడ మాట చెప్తా. నీ జీవితం దేవుడు క్రీస్తు అనే పునాది మీద కట్టి చూడు, తప్పకుండా నువ్వు నిలవబడతావు.
బండ మీద కట్టిన ఇల్లు ఎలా స్థిరంగా నిలబడుతుందో, దేవుని వాక్యమును ఆధారం చేసుకొని వాక్యానుసారంగా నీ జీవితం కట్టుకొని చూడు, అది ఎన్నటికీ పడదు, స్థిరంగా నిలుస్తుంది. యేసయ్య నీ ఇంటికి పునాది కావాలా? నీ ఇంటి నిర్మాణం క్రీస్తు వాక్యానుసారంగా కట్టబడాలా? నీ జీవితం అలాగూ కట్టబడితే అది స్థిరంగా నిలబడుతుంది, ఎక్కడో కట్టడం కాదు. అందుకని అంచాడు, పునాది క్రీస్తే, ఆ క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకొని చూడు, అది కూడా వాక్యానుసారంగా కట్టుకొని చూడు, తప్పకుండా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఈ 4 మాటలు దేవుడు ఎవరితో చెప్పాడు? ఇప్పుడు చెప్పండి, ఏమని చెప్పాడు? 4 మాటలు చెప్పండి, ఏమని చెప్పాడు?